ప్రభుత్వం మీద విమర్శలు చేసే వాళ్ళకి మాత్రమే అవుతున్నటువంటి అంశం. పున్సిల్ గారు రెస్పాండ్. సార్ ముందుగా సార్ చెప్పినటువంటి పెద్దలు చెప్పినటువంటి మాటల్లో దుశ్శాసనుడు అనే మాటని మాత్రం దయచేసి మీరు వెనక్కి తీసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను సార్. ఆ మాట మాత్రం నేను ఖండిస్తా ఉన్నాను. నేను ఇంతకంటే దారుణంగా ఒకప్పుడు సార్ ఎంతో దారుణంగా మరి ఏబిఎన్ రాధాకృష్ణ రీసెంట్ గా అధికారంలో ఉండగానే మీరు ఇందాక జర్నలిస్టులు అన్నారు కదా, జర్నలిస్టులకైనా ఎవరికైనా కూడా ఇప్పుడు మీరు చాలా సందర్భాల్లో చెప్పారు, మరి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కి ఒక లిమిట్ ఉంటుంది అని చెప్పని. మరి ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల భార్యలందరూ చెల్లెళ్ళు అయిపోయి ఇంకోళ్ళకి పెళ్లిళ్ళు చేసేస్తారా? అలా మాట్లాడచ్చా సార్? అలా మాట్లాడచ్చా? అదొక చక్కని భాష, దాన్ని అప్రిషియేట్ చేయాల్సినటువంటి పరిస్థితి. కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఏం మాట్లాడారు సార్? అదొక చక్కని భాష. చేబ్రోలు కిరణ్ అనేటటువంటి వాడు ఏకంగా భారతి గారికి అవినాష్ రెడ్డి గారికి అక్రమ సంబంధాలు అంటగట్టి అవన్నీ కాదు సార్, ఎంత నీచంగా ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే మీకు ఇప్పుడు ప్యానలిస్ట్ గా వచ్చేటటువంటి రాయపాటి అరుణ గారు ఉన్నారు కదా, పిల్లి బిత్తిరి మొహోడంది జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని అహజీ నువ్వేంటి చెప్పేది? అదే భాష వీళ్ళ మళ్ళీ చెప్పేది. వీళ్ళ నాయకుడు ఏం చెప్పరా? చంద్రబాబు నాయుడు గారు అసలు చెప్పరా? అంతేలేండి, అమ్మ మొగుడు నీ అమ్మ మొగుడు అనేటటువంటి నాయకుడే సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు స్టేజీల మీద మాట్లాడుతూ అంతకు మించి ఏం చెప్తారు సార్? మా నాయకుడు అట్టా ఏ రకంగా ఎప్పుడు కూడా మరి మాకు చెప్పలా. మరి ఆయన ఇందాక చెప్తా ఉన్నారు, అతను క్షమాపణ చెప్పేశారని చెప్తా ఉన్నారు బండారు వంశీ గారు. చాలా ఆయనకే తెలియాలే కానీ ఏ రకంగా సార్ మా నాయకుడు పూసలు మీకు చాలా మంచి చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడి గురించి చెప్పాలి. అందరికీ వర్తిస్తాయి, అది గుర్తు పెట్టుకోండి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో ఒక్కొక్కళ్ళని చాలా జాగ్రత్తగా నేర్పుతున్నారు. 2 ఏళ్ల తర్వాత కూడా కేసులు ఫైల్ చేసి బొక్కలో తోయొచ్చు అని నేర్పుతున్నారు. ఐటీడీపీకి సంబంధించినటువంటి నవీన్ కుమార్ గౌడ్ ఉన్నాడు సార్. నేను విజయవాడలో 15 సంవత్సరాలుగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో డే 1 నుంచి వర్క్ చేస్తున్నటువంటి అమ్మాయిని 2 సార్లు కార్పొరేటర్ గా చేశాను. ఖండించానని నన్ను పట్టుకుని ఎంత నీచంగా స్టేట్మెంట్ పెట్టాడో తెలుసా సార్? నాకు అది ఇప్పుడు నేను చూస్తే అది నాకు డిలీట్ అయిపోయిందేమో అనిపిస్తా ఉంది. నేను చెక్ చేసినా కూడా కనపడలేదు నాకు. ఎంత నీచంగా పెట్టాడంటే, మేమంట పబ్బుల చుట్టూ తిరుగుతామట, కుటుంబాన్ని వదిలేసి తిరుగుతున్నామంట, సంసారాలు వదిలేసి తిరుగుతున్నామంట, ఇంకా భాష అలాంటి పెట్టి పోషిస్తున్నారు సార్. ఎవరు పేటీఎంలు ఎవరికి నీతులు చెప్తారు? ఈ రోజున కూర్చొని మనం కూర్చొని చెప్పేసినంత మాత్రం నీతులు అవ్వవు. వినటానికి ఇక్కడ ఎవరు ఇక్కడ అంత చేతులు వంశీ ఆవిడ మీద కూడా అతి దారుణంగా పెట్టారంట కదా, వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి కదా. సరే సరే ఓకే, ఇప్పుడు మీరు బాధపడుతున్నప్పుడు వాళ్ళకి అదే పరిస్థితి వస్తుంది కదా వంశీ. సాక్షాత్తు ఎలక్షన్ కమిషనర్ ఆఫీస్ ముందు ఫోటో మార్పులు చేశారు సార్. మా పార్టీ లేడు మహిళా కార్యకర్తలవే మా నాయకుల ఫోటోలు మార్పింగ్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యుల ఫోటోలు మార్పింగ్ చేశారు, ఇప్పటికీ పెడతా ఉన్నారు. ఈవిడికి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి ఒక చండాల పార్టీ మరి ఇక్కడ ఈవిడే బొక్కలో పార్టీ బొక్కలో వేస్తారు. ఆ మాట ఏం సార్? మళ్ళీ ఆవిడ మాత్రం ఈ మాటని మేము వినాలి. బొక్కలో వేస్తారు ఏందయ్యి? మన పబ్లిక్ చూస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్త. నేనదే చెప్తున్నా. అన్ని విని అలుపొచ్చింది సార్.
ఓకే. 2019 కూడా అంతేనండి. మీ నీతులు చెప్తా ఉంటే నాకు నీరసం వస్తా ఉంది. చాలా వినమ్మా నవ్వుతా ఉంది కూడా. వినమ్మా వినండి. మీరు వినే ఓపిక లేకపోతే ఎందుకమ్మా వర్మ గారు ఆపొచ్చు కదా, ఒక్క నిమిషం పునిశెల గారు ఆపొచ్చు కదా సార్. 2019 నుండి 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చూస్తే ఒక పార్న్ వీడియో చూసినట్టు ఉండేది. వాళ్ళ బూతులు, వాళ్ళ మార్పింగ్లు అవన్నీ. ఈ రోజు వీళ్ళకి నొప్పి వచ్చింది. జాగ్రత్తగా మాట్లాడమనండి సార్ వర్మ గారు. ఓకే. అదే కదా, ఇక అదే కదా, చూసుకోండి మరి. కాంట్రవర్సీలు వద్దండి. మీరు మాట్లాడండి జాగ్రత్తగా. ఒక్క నిమిషం. అలా ఉన్నారు, అలా చేశారు, అలా మార్పింగ్లు చేశారు కాబట్టి అంటా ఉన్నారు. వంశీ పర్సనల్ గా కాంట్రవర్సీలు వద్దు వంశీ. సార్ వర్మ గారు, మా పార్టీ మహిళా కార్యకర్తలకి న్యూడ్ ఫోటోలు అర్పించలేదా? చూపించమంటారా? చూపిస్తా, సంస్కారం కాబట్టి చూపించట్లా. మా పార్టీ మహిళా నాయకుల ఫోటోలు న్యూడ్ వీడియోలు అర్పించలేదా? మాటలు నువ్వు జాగ్రత్తగా మాట్లాడు. మా మహిళా నాయకురాళ్ళ మార్పింగ్ చేసి పోస్టులు చేయలేదా? అంతకు మించి ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఈ రోజు సోషల్ మీడియా క్లీన్ గా ఉంది. గతంలో వైఎస్ఆర్సీ సోషల్ మీడియా చూస్తే ఒక పార్న్ వీడియో చూసినట్టుండేది. ఐ స్టాండ్ విత్ మై వర్డ్స్. గతంలో మీరు గారు నేను ముందుగా కృష్ణాంజనేయులు గారు మాట్లాడిన ఒక మాట నేను ఖండిస్తున్నానండి, చాలా సీరియస్ గా ఖండిస్తున్నా. పవన్ కళ్యాణ్ పంతో నానాజీ గారు మాట్లాడిన దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అసలు ఇది ఏ మాత్రం అయినా అసలు ఆయన ఎలాగో మరి మాట్లాడగలుగుతున్నారో నాకైతే తెలియదు, ఆ భగవంతుడు తెలియాలి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది పాలసీల గురించి మాట్లాడకపోతే, మీరు డిఫెండ్ చేయకపోతే, మనం చేసే అభివృద్ధి పనుల గురించి మీరు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? అది మాట్లాడారు, అంతేగాని తిట్టండి అన్న. అదే పంతో నానాజీ గారు అదే ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ గారు మా నోటికి తాళం వేస్తున్నారు, లేకపోతే వేరేలా ఉంటది అని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అదే పవన్ కళ్యాణ్ మాట్లాడడానికి ఎవరు చెప్తున్నారు ఆన్సర్? ఆవిడ ఎందుకు అర్థం కాదు. కృష్ణాంజనేయులు గారికి నేను చెప్తున్నా, ఎందుకంటే ఆయన విఘ్నుడు వివేకవంతుడు కాబట్టి చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారు అదే పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ లో జన సైనికులు విజ్ఞప్తి చేసిన, అన్నా మీరు మమ్మల్ని గీత గీసి కూర్చోబెట్టారు, మమ్మల్ని గీతలో కూర్చోబెడుతున్నారు, మీరు లక్ష్మణ్ రేఖ గీశారని సాక్షాత్ జన సైనికులే వాపోతున్న పరిస్థితి. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడమని చిటికేస్తే ఎలా ఉండిద్దో. ఇప్పుడు ఇందాక ఏమంటారు కృష్ణాంజనేయులు గారు, కేసులు పెట్టొద్దంటారా? నేను ఒకటే సూటి క్వశ్చన్ అడుగుతున్నానండి. గవర్నమెంట్ చేసే పనులు, రోడ్లు వేస్తే రోడ్లు తవ్వి రోడ్లు సరిగా వేయట్లేదు అని ఫాల్స్ ప్రాపగాండా చేసే వాళ్ళ మీద కేసులు పెట్టడం నేరమా? ప్రభుత్వం విధి విధానాలు, ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న పనులు ఏదో జరిగిపోతుంది, ఎక్కడో లైన్ లో ముసలావిడ ఎప్పుడో జరిగిన వీడియోని పెట్టి వీళ్ళు పెన్షన్స్ ఇవ్వకపోవడం వల్లే, ఆ పెన్షన్స్ లైన్ లో వెయిట్ చేయకపోవడం వల్లే ఆవిడ త్రో తప్పి పడిపోయిందని చెప్పి ఫాల్స్ ప్రాపగాండా చేసే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం తప్ప? తీసుకోవచ్చండి, తప్పు చేసిన వాళ్ళు తీసుకోవచ్చు. నేను మాట్లాడతాను. శివపార్తి గారు ఎవరు తప్పు చేసినా కేసులు పెట్టండి. నేను మళ్ళీ చెప్తున్నాను, రిపీట్, ఎవరు తప్పు చేసినా కేసులు పెట్టండి, తనాపరా భేదం లేకుండా. అది అందరూ కోరుకుండేది. అది ఎవరు తప్పు చేసినా పెట్టమని. వైసీపీ వాళ్ళనే కాదు, టీడీపీ వాళ్ళు చేసినా, జనసేన వాళ్ళు చేసినా మీరు పారదర్శకంగా పెడితే 4 కాలాల పాటు ఉంటారండి. లేదు అనుకుంటే ప్రజలు వేరేగా మిమ్మల్ని అనుకుంటారు. ఓకే సరే, అదే పెట్టమంటున్నాం అండి. నేను లెక్కలు అడగట్లేదు మిమ్మల్ని. అందరి మీద పెట్టండి, తప్పు చేసిన వాళ్ళు అందరి మీద పెట్టండి అని చెప్తున్నాం. అరే వినండి శివపార్తి గారు, నేను లెక్కలు అడగట్లేదు. ఎవరు తప్పు చేసినా కేసులు పెట్టండి, పారదర్శక పాలన చేస్తే ప్రజలు మిమ్మల్ని మళ్ళీ ఎన్నుకుంటారు. అది మీ ఇష్టం. ఎవరు తప్పు చేసినా అసలు కేసులే పెట్టొద్దు అంటున్నారు కదండి కృష్ణాంజనేయులు గారు. మీరు చేస్తే వాళ్ళు చేస్తారు, వాళ్ళు చేస్తే మీరు చేస్తారు, మీరు ఇద్దరు దొంగలే అంటున్నారు ఆయన. ఓకే రైట్ అండి, పెట్టండి. పర్సనల్ కక్షలకి వెళ్ళొద్దు, పర్సనల్ కామెంట్స్ కి వెళ్ళొద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండి పునిశెల గారు, చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ కృష్ణాంజనేయులు గారు, థ్యాంక్ యూ శివపార్తి గారు, థ్యాంక్ యూ బండారు వంశీ గారు. ఇది వాళ్ళ ప్రైమ్ చర్చ 2 9 న్యూస్.